कुरान लो अल्लाह सुभान ताला सूरह आल इमरान सूरह नंबर 3 आयत नंबर 185 అంటాడు వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. మానవులారా, ఈ ప్రాపంచిక జీవితం ఒక మాయ మోసం తప్ప మరేమీ కాదు అని అంటున్నాడు. కానీ ఈ రోజు మనిషి ఈ క్షణభంగురమైనటువంటి ఈ ప్రపంచానికి శాశ్వతం అని అనుకుంటున్నాడు. అతను ఏం చేశాడంటే, అతనికి 3 కొడుకులు. బాగా కష్టపడి పిల్లలకు మంచి చదువు చదివించాడు, మంచి ఇల్లు కట్టాడు. ఒకరోజు చనిపోయాడు. ఊర్లో ఉన్నటువంటి పెద్దలు వచ్చి పెద్ద కొడుకుని పిలిచి ఏమన్నారంటే, ఒరే బాబు, మీ నాన్న అయితే చనిపోయాడు, ఇప్పుడు ఈ కార్యం చేయడానికి ఎవరు ముందుకు వస్తారయ్యా అని పెద్ద కొడుకుని అడిగితే పెద్ద కొడుకు ఏమన్నాడో తెలుసా? నేను ఎట్లా చేస్తానండి, నాకు అందరూ పెద్ద పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకు ఈ కాలంలో పెళ్లిళ్ళు చేయాలంటే ఎంత డబ్బు కావాలో మీకైతే తెలుసే కదా, నేను ఎట్లా చేస్తానండి అని పెద్దోడు అన్నాడంట. ఇక నడుపోని అడిగితే మరి నీవేమంటావా నాన్న అంటే, నడుపోని ఏమన్నాడంట, నేనెట్లా చేస్తానండి, చేస్తే పెద్దోడు చేయాలి, లేకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి వాడిని నేనెట్లా చేస్తానండి అని వాడు తప్పుతున్నాడంట. ఇక చిన్నోడిని పిలిచి అడిగితే వాడేమన్నాడట, నేను ఎట్లా చేస్తానండి, నేను అందరికంటే చిన్నోడిని, నాకు అందరు చిన్న చిన్న పిల్లలు, ఈ కాలంలో పిల్లలకు చదివించాలంటే స్కూల్ ఫీజులు, డొనేషన్లు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, నేను ఎట్లా చేస్తానండి అని చిన్నోడు. 3 తప్పించుకుంటారు. కానీ భార్య మాత్రం ఏడుస్తూనే ఉంది. ఇక ఈ పెద్దలు భార్య దగ్గరికి వెళ్ళి, ఏడవకమ్మా, ఎంత ఏడ్చిన పోయినోడు వస్తాడా, ఏడవకమ్మా అని అంటే ఆ భార్య ఏమందంటే, అబ్బే అది కాదండి, పోయినోడు పోతేవాడే కానీ బీరువాలను ఎక్కడ పెట్టిండో చెప్పక సచ్చాడే ఈ సచ్చినోడు అని. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. మానవులారా, ఈ ప్రాపంచిక జీవితం ఒక మాయ మోసం తప్ప మరేమీ కాదు. ఇది నాది, అది నాది, అదంతా నాదే నాదే అన్నవాడు, రైతులు అడిగేస్తే నరికేస్తా అన్నవాడు, ఇప్పటి వరకు చెప్పండి, ఒక ఇంచు భూమి మీద తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాడు.